తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆంధ్రప్రదేశ్లో మరో ప్రతిష్టాత్మక జాతీయ సంస్థ అడుగు పెడుతోంది, కార్యకలాపాలను ప్రారంభించబోతుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థని గతంలోనే అనేక జాతీయ సంస్థలకి రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో భూ కేటాయింపులు చేసింది. కానీ అక్కడ ఆపరేషన్స్ మొదలుపెట్టడానికి, పర్మనెంట్ క్యాంపస్లు కట్టడానికి కొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వివిధ సంస్థలకి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి విజ్ఞప్తి మేరకు టెంపరీ క్యాంపస్లో ఆపరేషన్స్ మొదలు పెడుతున్నారు. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ కూడా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో సిద్ధహస్తమైనటువంటి సంస్థ. ఇది దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఇప్పుడు ఈ సంస్థ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో టెంపరీ క్యాంపస్ను ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు, ప్రత్యేక సూచన మేరకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ ప్రతినిధులు నాగార్జున యూనివర్సిటీని సందర్శించారు. యూనివర్సిటీకి సంబంధించినటువంటి వివిధ విభాగాలని సందర్శించారు. అలానే వేకెంట్గా ఉన్నటువంటి బిల్డింగ్స్, అలాట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి బిల్డింగ్స్ని కూడా పరిశీలించారు. సో ఇది ఒకసారి ఫైనల్ అనుకుంటే కనుక వీళ్ళిద్దరి మధ్య ఒక అగ్రిమెంట్ చేసుకుని ఇక్కడ నుంచి టెంపరీగా ఈ అకాడమిక్ ఇయర్ అంటే 26-27 అకాడమిక్ ఇయర్ నుంచే ఆపరేషన్స్ మొదలుపెట్టేటువంటి అవకాశం ఉంది. అసలు ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. ఇది మొత్తం దానికి సంబంధించినటువంటి కామన్ మెయింటెనెన్స్ వెబ్సైటు, ఫెసిలిటేషను, అక్రెడిటెడ్ సెంటర్స్, ఇవన్నిటికి సంబంధించినటువంటి డిస్క్రిప్షను. దీనిలో ఒకసారి మనం చూస్తే కనుక ఈ మెయిన్ వెబ్సైట్ని ఓపెన్ చేసి చూస్తే ఇందులో అనేక డీటెయిల్స్ ఉన్నాయి. స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి ఈ సంస్థకి ప్రత్యేకమైనటువంటి అసెట్గా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటి నుంచి చెప్తుంది, రాబోతున్నటువంటి టెక్నాలజీస్కి సంబంధించినటువంటి స్కిల్ ప్రోగ్రామ్స్ని యువతకి అందుబాటులోకి తీసుకురావడం ప్రధాన లక్ష్యం అన్నారు. అందుకనే ఈ సంస్థ కూడా ఒక క్యాంపస్ని అమరావతిలో ఏర్పాటు చేయబోతుంది. దానికి ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది. ఈ NIELIT అనేటువంటి పేరుతో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ నిర్వహించేటువంటి వెబ్సైట్. ఇది పబ్లిక్ నోటీస్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించినటువంటి, ముఖ్యంగా ఇన్నోవేషన్స్కి సంబంధించినటువంటి వాటిలో ప్రోత్సాహకాలు ఇవ్వడం, వాటికి సంబంధించి ట్రైనింగ్ సెషన్స్ ఆర్గనైజ్ చేయడం, ఇండస్ట్రీ స్పెషలిస్టులతో ఇంటరాక్షన్స్ తీసుకురావడం అనేది ఈ సంస్థ ప్రత్యేకత. సో అమరావతిలో ఇది ఆపరేషన్స్, ఎందుకంటే అమరావతిలో ఒకవైపు క్వాంటమ్ వ్యాలీ పైన ఫోకస్ నడుస్తుంది, మరోవైపు ఐటీకి సంబంధించినటువంటి వివిధ ఇన్స్టిట్యూషన్స్, ఏఐకి సంబంధించినటువంటి భవిష్యత్ టెక్నాలజీస్ అన్నింటినీ కూడా ఇంటిగ్రేట్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి శిక్షణ కార్యక్రమాలు కూడా అందుబాటులో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇవి వినియోగంలోకి వచ్చేవి అంటే రాబోయే 2-3 ఏళ్లలోనే దానికి సంబంధించి సుశిక్షితులైనటువంటి ప్రొఫెషనల్స్ని తయారు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీటిని ప్రత్యేకమైనటువంటి కేటగిరీ కింద ప్రోత్సహిస్తుంది. అందుకనే ఇలాంటి సంస్థలకు కేటాయించినటువంటి భూముల విషయంలో నిర్మాణ జాప్యం జరిగినప్పటికీ టెంపరీ క్యాంపస్లు అలాట్మెంట్ చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, గతంలో కూడా మనం చూసాం, క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి టెంపరీ సెటప్తో మేధా టవర్స్లో ప్రోగ్రామ్ని ఇప్పటికే ప్రారంభించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకంటే పర్మనెంట్ క్యాంపస్ నిర్మాణానికి మరొక 6 నెలల సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి టెంపరీ క్యాంపస్లో ఆపరేషన్స్ మొదలు పెట్టబోతుంది. అదే తరహాలో NIELIT కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో టెంపరీ క్యాంపస్లో ఈ కార్యకలాపాలను మొదలుపెట్టేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి.